ఇప్పుడు మీరు పిరమిడ్లు చూస్తారు కదా, ఉమ్, ఎక్కడికక్కడ బాగా విపరీతంగా కట్టారు. అవును. పిరమిడ్కు ఉన్న ఎనర్జీ ఏంటంటే ఆ షేప్ ఏదైతే ఉందో సింబల్ ఉమ్, ప్రకృతిలో యూనివర్స్లో ఉన్న ఎనర్జీని డ్రాప్ చేసుకుని తనలో స్టోర్ చేసుకుంటుంది. అంటే 1/3 పైనుంచి ఆ గోపురం ఆ శిఖరం పాయింట్ దగ్గర నుంచి 1/3 వంతు ఎనర్జీతో నింపుకుంటుంది అది. ఆ లోపల దేన్నైనా ఉంచితే దాన్ని పాడవకుండా కాపాడుతుంది. ఉమ్, ఆ ఎనర్జీ వల్ల ప్రాణశక్తి, అంటే ఏదైనా మనం స్టోర్ చేస్తామంటే దాంట్లోంచి ప్రాణశక్తి తగ్గేటప్పుడు ఉమ్, అది డ్రై అయిపోయి కుళ్ళిపోవటమో కానీ సంథింగ్, అందులో ఎనర్జీ ఎప్పుడైతే డ్రాప్ అయిందో ఉమ్, కొన్ని కుళ్ళిపోతాయి, కొన్ని ఏమో వడిలిపోతాయి, కొన్ని ఏమో ఎండిపోతాయి. ఉమ్, వీటిలో ఉన్నది. కానీ పిరమిడ్లో మీరు దేన్నైనా ఉంచితే ఉమ్, చాలా సంవత్సరాలు కోల్పోవడం అనేది ఉండదు. ఉమ్, అంటే ఆ ప్రాణాన్ని అలా నిలబెట్టేస్తుంది. ఉమ్, సేమ్ పిరమిడ్లో ఎంతైతే కాస్మిక్ ఎనర్జీ ఉంటుందో ఉమ్, తీసుకుని పెట్టుకుంటుందో అది కూడా బూడిద గుమ్మడికాయకు ఉంటుంది. అంటే దేన్నైనా సరే రక్షించే శక్తి అధికంగా బూడిద గుమ్మడికాయలో ఉంది. ఉమ్, మీరు మీ గుమ్మానికి పెట్టిన తర్వాత దాంట్లోంచి వచ్చే రేడియేషన్ ఏదైతే వైబ్రేషన్స్ ఉన్నాయో దాని మన ఇంటి చుట్టూ ఆ పరిసరాల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ చూడండి మన ఇన్ఫ్రారెడ్ రేసెస్, ఉమ్, అంటే మనిషి శరీరం నుంచి కూడా ఆ ఇన్ఫ్రారెడ్ రేసెస్ బయటకు వస్తూ ఉంటాయి. ఉమ్, అలా బూడిద గుమ్మడికాయలోంచి కూడా కంటికి కనపడని సూక్ష్మ కిరణాలు బయటికి ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. దానికి ఉన్న లక్షణం ఏంటంటే రిసీవ్ చేసుకుని విడిచిపెడుతుంటుంది. ఉమ్, మనిషి అలా కాదు, మనకు ఆ రిసీవింగ్ కెపాసిటీ ఉండదు మన కంట్రోల్లో, కానీ మనం విడిచిపెడుతూ ఉంటాం. దానివల్ల మనం వీక్ అవుతూ ఉంటాం. బూడిద గుమ్మడికాయకి మాత్రం రిసీవింగ్ అండ్ ప్రొటెక్షన్ రెండూ ఉన్నాయి. దానిని మనం తాగడం వల్ల, హై కాస్మిక్ ఎనర్జీని తీసుకోవడం వల్ల ప్రాణాపాయ స్థితి పరిస్థితులు, ఉమ్, అంటే ఇప్పుడు డిసీజెస్ ఉమ్, మనం కోకోలలుగా చెప్తున్నాం, దాంట్లో ప్రధానంగా జనాల్ని ఇబ్బంది పెట్టేది క్యాన్సర్. ఉమ్, ఇంకా ఈ క్యాన్సర్ రావడానికి రూట్ ఏదైతే ఉందో ఎసిడిక్ నేచర్. ఉమ్, ఎసిడిటిక్ నేచర్ అనేది అల్సర్లుగా మారి అల్సర్ పెప్టిక్ అల్సర్లుగా మారి ఉమ్, ఇక ఆయా రకాల అవును. రకరకాల క్యాన్సర్లు మన బాడీలో వచ్చే పాయింట్ని బట్టి క్యాన్సర్ అనేది పేరు